వికారాబాద్ జిల్లా తాండూరులో ఫేక్ కరెన్సీ నోట్ల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. 7,95,000 ఫేక్ కరెన్సీతో పాటు నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తాండూరు రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చంద్రయ్యని విచారించగా ఈ వ్యవహారం బయటపడిందని అన్నారు. ముఠా సభ్యులు చంద్రయ్య, జగదీష్, వీర వెంకటరమణ, శివకుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దొంగ నోట్ల ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి రివార్డులు అందజేశారు. ఈ చంద్రయ్య తాండూరు గనుల్లో వర్క్ చేస్తారు. ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒక 90 నోట్స్ అంటే 45,000 రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది. చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ కీపర్స్కు వాళ్లకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ 500 రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది. వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్. ఇంతకు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక 92 లాక్ రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది. ఈ A3గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రాపురం నేటివ్. ఇతను అదే డిస్టిక్ లో కంది జైల్లో ఉన్నారు. అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పరిచయం అవడం జరిగింది. ఈ A3 వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్ లో అక్యూజ్డ్ గా ఉన్నాడు.